మా దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంది. ఇప్పుడు వాటర్ గురించి మనం పిల్లలకి వాల్యూ చెప్తే తెలియదు, కానీ ప్రాక్టికల్ గా చూపిద్దాం. ఎస్, మరి రోజు నువ్వు ఇంట్లో చేతులు కడుక్కున్నట్టు ట్యాప్ ఆన్ చేసి చేతులు కడుక్కుంటావు, గుర్తుందా నీకు? అలా నువ్వు ఈ వాటర్ బాటిల్ తో ఇప్పుడు నువ్వు చేతులు కడుక్కోవాలి. రెడీనా? రెడీ. రెడీ. కడుక్కోవాలి. ఏంటి ఆపమని చెప్పవా? సరిపోతాయా? ఇంకొంచెం కడుక్కుంటావా? నువ్వు ఆపమన్నప్పుడు ఆపుతా. చాలా ఆరుష్, ఇందాక నువ్వు కింద బైక్ దగ్గర ఏదో అన్నావు కదా, ఏంటది? నాన్న నాకు దాహంగా ఉంది నాన్న. ఇందాక నుంచి దాహంగా ఉందా? ఇదిగో నీకోసం వాటర్ తాగు. నాన్న ఇది సరిపోలేదా? ఎలా సరిపోతాయి? కొంచెమే కదా ఉంది. మరి ఇందాక ఈ వాటర్ బాటిల్ మొత్తం వాటర్ ఏం చేసావు నువ్వు? ఎవరు వేస్ట్ చేసింది? నేనే నాన్న. మరి వాటర్ వేస్ట్ చేసి ఇంక వాటర్ లేవు, ఏం చేద్దాం ఇప్పుడు? ఎక్కడన్నా వెళ్ళి కొనుక్కుందాం నాన్న వాటర్ ని. ఇక్కడ చూస్తే దాదాపు ఒక 1 కిలోమీటర్ రేడియస్ లో ఎక్కడ వాటర్ లేవు కదా. ఇప్పుడు అసలే ఇందాక మనం 4:30కి వచ్చాం, ఇప్పుడు 6 అవుతుంది టైం కదా. ఇప్పటి వరకు ఇంక అసలు మనకి వాటర్ లేవు. ఈ బాటిల్ ఉండే వాటర్ ని నువ్వు వేస్ట్ చేస్తావు, నాకు వాటర్ కావాలి. మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? నువ్వు ఇలానే రోజు, ఒక రోజు 2 రోజులు కాదు, రోజు వాటర్ వేస్ట్ చేస్తున్నావు, అవునా కదా? ఇంట్లో ట్యాప్ లో ఎంత సేపు చేతులు కడుగుతావు, ఎంత వాటర్ వేస్ట్ చేస్తావు, అవునా కదా? ఈ రోజు నీకు తెలియాలని చెప్పి నేను ఇంత దూరం తీసుకొచ్చి ఈ రోజు వాటర్ బాటిల్ కూడా నువ్వే వేస్ట్ చేస్తావు. లేకపోతే ఉండుంటే హ్యాపీగా వాటర్ నువ్వే తాగుండేవాడు, అవునా కదా? మరి ఏం చేద్దాం చెప్పు? నీకేం తెలుసు అంటే వాటర్ వేస్ట్ చేసింది నువ్వే కదా. సరే, ఇక నుంచి వాటర్ వేస్ట్ చేస్తావు చేయవా చెప్పు? చెయ్యను. అవునా? సరే, వాటర్ వేస్ట్ చేయవు. మరి మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా నీలాగా పిల్లలు, మళ్ళీ వాళ్ళందరూ వాటర్ వేస్ట్ చేస్తుంటారు కదా, మరి వాళ్ళకి నువ్వేం చెప్తావు? వాళ్ళకి ఇంక నుంచి మీరు కూడా వాటర్ వేస్ట్ ని చేయొద్దు అని చెప్తాను నాన్న. చెప్తావా? సరే. వాటర్ కావాలా? కావాలంటే తప్పదు, ఇంటికి పోవాల్సిందే. సరే, అయితే వాళ్ళందరికి బాయ్ చెప్పేసి ఇంక నుంచి నేను కూడా వాటర్ వేస్ట్ చేయను, ప్రామిస్ అని చెప్పు. బాయ్. ఇంకా నేను వాటర్ వేస్ట్ చేయను, ప్రామిస్. ఓకే, బాయ్. సీ యూ. బాయ్. సీ యూ. జై హింద్. జై హింద్.